శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో విదేశాల్లో కూడా ఉంటూ తరచూ రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మార్చి నుండి 15th మార్చ్ 2026 ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మీ రాశిలోనే 4 గ్రహాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసే తత్వాన్ని వాళ్ళు ఇస్తారు. పైగా రవి రాహువులు కూడా ఉన్నారంటే శుభ ఫలితాలు ఇస్తారండి. రాహు మిక్కిలి బలవంతులు అవుతాడు. అందుకే మీరు డాక్టర్స్గా ఉంటారు, కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, అలాగే విద్యలో మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, లాయర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా కష్టపడి మీరు పైకి వచ్చే స్వభావాన్ని కలిగి ఉంటారు. విదేశీ పర్యటనని కూడా చేసే అవకాశాలు మీకు ఉంటాయి. రవి బుధులు కూడా ఉన్నారు కాబట్టి, గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మీకు ఆడిటర్స్గా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదండి, సిఏ సిఎంఏ అంటాం కదా, వాళ్ళందరికీ కూడా మంచి శుభఫలితాలు వస్తాయి. కష్టపడి సంపాదించే ధనమే మీకు మిగులుతుంది. కష్టపడి మీరు ప్రతి పైసా సంపాదిస్తారు అంటారు సరే, మీకు ఉంది. అంటే లగ్నం రవి కుజులు ఉన్నారు కదండి, లగ్నంలో రవి కుజులు అంటే కష్టపడే తత్వాన్ని వాళ్ళు ఇస్తారు. బాగా నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తారు, అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, 4th house లార్డ్ శుక్రుడు ద్వితీయంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడంలో మీకు ముందంజలో ఉంటారు. ఫారిన్ యోగం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ధన ప్రాప్తి కలుగుతుంది. 2వ తారీఖు నుంచి శుక్రుడు బాగున్నాడు కదా, ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కదా. పైగా కుటుంబంలో వృద్ధి, బంధు ప్రీతి, అలాగే ఎక్కువగా మాట్లాడే శక్తి, ఆస్ట్రాలజర్స్ గా బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించిన అదృష్టము, ఇవన్నీ మీకున్నాయి. కానీ అప్పుడప్పుడు భార్యాభర్త విషయంలో మనస్పర్ధలు, బంధువుల విషయంలో చికాకులు, గొడవలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా తల్లిగారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. రైతులు కూడా అంతేనండి, వాళ్ళకి నష్టాలు రావడమో లేదా వాళ్ళ చేతులు సమయానికి డబ్బులు అందలేకపోవడమో జరుగుతుంది. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా మీ సంతానం వలన మీకు అభివృద్ధి కలుగుతుంది. మీకు పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ పుత్రుల వలన మీకు అదృష్టం కలగడము, మీ రాశి ప్రభావం వల్ల మీ పుత్రులకు కూడా వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా సరే, కోర్టు కేసులు కానీ లేకపోతే మ్యారేజ్ అవ్వట్లేదనో, ఉద్యోగం రావట్లేదనో అనుకున్నా సరే, మీ జాతక ప్రకారం వల్ల వాళ్ళ శుభాలు జరుగుతాయి. సరే, అంత బాగుందా? అంటే మీ వలన మీ సంతానం బాగా డెవలప్ అవుతారు. మీ మగ పిల్లలు బాగా డెవలప్ అవుతారు. అంతేకాదండి, మీ సంతానం అంటే ఆడపిల్లలు కూడా వస్తారు. గురు ప్రభావం వలన నేను చెప్తున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. సో అంతేకాకుండా మీ రాశిలోనే గురుడు ఉండడం వలన ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. మీ ప్రజల్లో మమైకమైపోతూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఒక విధంగా సాఫ్ట్వేర్ రంగం కాదండి, మీరు చదువుతున్న నటన రంగం ఉంటుంది. నటనలోను, సాహిత్య రంగంలోను, సంగీతంలోను, నృత్య కళాకారులుగాను గురు ప్రభావం వలన డెవలప్ అవుతారు. రాజకీయ రంగంలో పదవులు రావడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీ వివాహ వేడుకలు జరుగుతాయండి. కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, మీ ఆరోగ్య పరిస్థితి చిన్న చిన్న ఇబ్బంది కలగడం జరుగుతుంది. కానీ మీ ఫైనాన్స్ పరంగా, వృత్తి పరంగా, వ్యాపార పరంగా ధనాదాయం పెరిగి తీరుతుంది. భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండడము, భాగ్యస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంది మీకు. అంటే బాగా డబ్బు సంపాదించుకుంటారు కుంభరాశి వారు. ఇదే కాకుండా భాగ్యస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల అదృష్ట వనరులు పెరుగుతాయి, అదృష్టం పెరుగుతుంటుంది. మీరు మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, అదే తీర్థయాత్రలు చేయడము, అంతేకాకుండా మీరు కొంతమందికి వేదశాస్త్రంలో పండితులు ఉంటారు, వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడము, వాహన ప్రాప్తి కలగడము, ఈ తీర్థయాత్ర గంగా స్నానం చేయడము, గురువు గారిని పీఠాధిపతులు కలవడం, ఇవన్నీ కూడా సర్వసాధారణమే, బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ప్రొఫెషనల్గా కూడా మీరు బాగా రాణిస్తారండి, డౌటే లేదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి
గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ధనాదాయం పెరిగి తీరుతుంది. మీ లాభస్థానాన్ని కూడా గురువు చూస్తాడండి. ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నరా బాబు అనే సామెత అన్నట్టుగా మీ వ్యాపారంలో ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగా ఎక్కువ ఉంటుంది, డబ్బు తగ్గదు. కుంభరాశి వారికి భాగ్యస్థానానికి గురు దృష్టి, అలాగే లాభస్థానాన్ని కూడా లాభస్థానాధిపతి చూసుకుంటున్నాడు. మీ అన్నయ్య గారికి బాగుండము, తీర్థయాత్ర చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, 11వ భావం చూడడం వల్ల అలాగా మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉండడము, ఎప్పుడు కూడా నిరంతరం ఇంట్లో లక్ష్మి కళ ఉట్టి పడుతుంది అంటారు సరే, అలా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు, నేను మీ ఎంఏ అస్ట్రాలజీ, సిఎంఏ చేశాను. సిఎంఏ పక్క పెడదామండి, ఏం చేసాం అనేది పక్కగా అవసరం. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుందండి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో గెలుస్తామా, లేకపోతే విద్యలో బాగా రాణిస్తామా, మెడిసిన్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య రీత్యా స్టెప్ 3 విదేశాలు వెళ్తామా, లేకపోతే కొంతమందికి మాకు వీసా వస్తుందా విదేశాలు వెళ్ళడానికి, ఇవి ఎడ్యుకేషన్ రీత్యా. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ళు అవుతాయా, చాలా మంది పెళ్లిళ్ళు తగ్గిపోతుంటాయి, అవుతాయా మాకు, సంతానం ఎలా ఉంటారా, ఇలా చాలా సమస్యలు ఉంటాయండి. ప్రతి విషయంలో కూడా 12 భావాల్లో కూడా మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం ఉంటాయి. నాకు 35 ఏళ్ళ అనుభవం, ఆల్మోస్ట్ 35 ఏళ్ళ అనుభవం ఉందనుకోండి. పెద్ద గ్రేట్ ఏం కాదు, ఇంకా నేను బుక్స్ చదువుతూనే ఉంటాను. సో అదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా గొప్ప నేను చెప్పగలను, కొద్దిగా గొప్ప కాదు చెప్పగలను. సరే ఇది పక్క పెడదామండి. మీకు మీ వాస్తురీత్యా మీ ఇంటి గురించి ఏమైనా డౌట్లున్నా, వాస్తురీత్యా ఏమైనా డౌట్లున్నా మీరు నాకు మెసేజ్ పెట్టండి, అయితే నాకు ఫోన్ చేయండి. నేను ఏదైనా వేరే వాడి జాతకాలు చెప్తూ ఉండడం వలన, షూటింగ్లో ఉండడం వలన, షూట్స్లో ఉండడం వలన కొన్ని ఛానల్స్ చేస్తుంటాం కాబట్టి నా ఆది అస్ట్రాలజీ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదే. సో దానివల్ల నేను మీకు డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ మీకు రెస్పాండ్ అవుతా, నేనే మీతో మాట్లాడతా, మూడో వ్యక్తి ఎవరు మన మధ్యలో ఉండరు. సరే అది పక్క పెడదామండి. ఈ 12 రాశుల వారు ముఖ్యంగా మేషరాశి నుండి మీన రాశి వారి వరకు కూడా 12 రాశుల్లో ఉన్నవారు ఈ 15 రోజుల పాటు నియమాలు ఏం పాటించాలి, నియమాల కంటే పూజలు ఏం చేసుకోవాలి, పరిష్కార మార్గాలు ఏంటి అంటే, మనం నిజంగా పరిష్కార మార్గాలు చెప్పేస్తే అన్ని అంటే వాటంతటా అవే పోతాయా అని కాదు. పరిష్కార మార్గాలు చేయడం వలన మనకి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూడండి, శని 12 భావం ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు, ఇద్దరు ఇస్తూ ఉంటారు, శుక్రుడు కూడా చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి ప్రతి 12 రాశుల వారి వరకు కూడా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే మీరు గ్రామ దేవత ఎవరు ఉంటే వారు ఫస్ట్, మనం భీమాలు చెప్తుంటే సరే మా వాళ్ళమ్మని కొంతమంది చెప్తుంటే నాకు అంత ఐడియా ఉండదు, బట్ అలాగా వింటూ ఉంటాం కాబట్టి అలాగా మనం గ్రామ దేవతలు పూజించాలి. మీ 12 రాశుల వారు అలాగే అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి పూజలు కుంకుమ పూజలు చేసుకోవడం వలన, అలాగే సంకటహార చతుర్థి కూడా వస్తుంది 6వ తారీఖుని, అదొకటి చేసుకోవడం వలన, ఈ 3వ తారీఖు కూడా చంద్రగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం వలన వారు పాటించడం వలన, నియమాలు పాటించడం వలన కూడా శుభఫలితాలు ఉంటాయంటే ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవడం వలన మరింత శుభఫలితాలు ఉండి తీరుతాయి. విష్ణు ఆరాధన, లక్ష్మీ అమ్మవారి తులసిదళాలతోటి పూజించడము, విష్ణు సహస్రనామాలు చేయడం వలన మరింత శుభఫలితాలు అన్ని రాసుల వారికి ఉంటాయి. అంతే కదండి, ఈ 12 రాసుల వారు కూడా ఈ నెలలో మనం శ్రీరామనవమి వస్తుంది, మళ్ళీ అప్పుడు కూడా చెప్తారండి. శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడము, అయితే కనులారా మనం స్వామివారి కళ్యాణం వీక్షించడం వలన, చూడడం వలన, అంతేకాకుండా సీతారామచంద్రులకి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన, మనం ఇంట్లో చేసిన ఆ రోజు చేసుకునే ఇంట్లో వంటలు మనం నైవేద్యం చేయడం వలన చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన వివాహ శుభకార్యాలు జరగడము, చంద్రుడు సీతమ్మవారి లాగా భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే చక్కటి సంబంధాలు కుదరడము,
జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో శ్రీరామచంద్రుడిని దర్శనం కంటే శ్రీరామ నేమ్ అంటే ఆయన పేరు ఉచ్చరించడం మరింత శుభాలు వస్తాయి. రామ 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 అంటే చక్కటి పవర్ చూరా వస్తుంది అంటారు సరా. రాముడు గొప్పవాడా, రామ నామం గొప్పదా అని మనం చాలాసార్లు విన్నాం కదండి. మనం రాముడు గొప్పవాడే, రామనామం కూడా గొప్పదే నా దృష్టిలో. సోమవారిని చూద్దాము, రామనామం పలుకుదాము, డెఫినెట్ గా సక్సెస్ అయి తీరుతాం. అన్ని రాశుల శుభాలు ఉంటాయి. ఏ రాశిలో ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా రాముడు ఒక్కడు మన పక్కనుండే చాలండి, విజయం సాధించి తీరుతాం. సో 12 రాశుల వారికి ఈ 15 రోజులు కూడా శుభఫలితాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయని, కోర్టు కేసుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే మీరు వివాహ వేడుకల్లో కానీ, వివాహాలు కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. వాటన్నింటి నుంచి బయటపడిపోయి అన్ని శుభాలకు జరగాలని, జరుగుతాయని కూడా మనం నమ్ముకున్న ఈశ్వరుడు వల్ల, విష్ణువుని వల్ల మనకి అన్ని శుభాలు జరుగుతాయని, జరగాలని, మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.